గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. చాలా మళ్ళీ మన మోహన్ బాబు గారి పిల్లలు విష్ణు కానీ ఆయన కానీ ఇవన్నీ కొట్టుకుంటూనే వెళ్ళాను. ఇది ఇతను కొత్త పాత్రనే లేదు, ఏదో లైన్లో ఉండేది ఆ సినిమా చేసుకుంటారు, చేసుకుంటానే వెళ్ళాను. అయితే ఇక్కడ నాకు డౌట్, ఫైటర్స్ అనగానే ఆ బాడీ ఫిట్నెస్ అనేది చాలా ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. సో అసలు మీ ఫుడ్ ఎలా ఉంటుంది ఒక డేలో? మీ ఫుడ్ కానీ అసలు మీ డే ఎలా ప్లాన్ చేసుకుంటారు? షూటింగ్ ఉన్నా షూటింగ్ లేకపోయినా క్లియర్గా చెప్పండి. ఫుడ్ మా ఆవిడ, నేను ఇలాగా ఇంకా ఉండడానికి కారణం పాప మా ఆవిడే మాకు సేవ చేస్తూ ఉంటుంది. ఓకే, ఫుడ్ అంతా ఆమె ఏం వేస్తుంది, ఏం తిరుగుతుంది, ఇంటికి వెళ్ళేటప్పుడు పెట్టుద్ది అంతే. ఉదయాన్నే ఏం తింటారు? ఏలే రాగి ముద్ద తింటాను. రాగి ముద్ద ఇన్నేళ్ళ నుంచి రాగి ముద్ద. రాగి ముద్ద కంటిన్యూ వాడతాను. ఇక దాంట్లో ఇంకా కొన్ని వేస్తుంది, అవన్నీ వేసి ఇడ్లీ మార్నింగ్ 2 ఇడ్లీ ఏదో ఒక ముద్ద. అలాగా షూటింగ్ కాడికి కూడా దాన్ని బాక్స్లో వేసి పంపిస్తుంది. షూటింగ్ కాడ కూడా అదే తింటాను. మధ్యాహ్నం అంటే ఏముంది, ఇక కొంచెం ఇక్కడ ఏదో షూటింగ్ కాడ ఏదో ప్రొడక్షన్ ఫుడ్. మళ్ళీ నైట్ ఇంటికి వచ్చేటప్పటికి చపాతీలు అంటది, అందులో అన్నీ మిక్స్ ఉంటాయి. చపాతీ అంటది కానీ అన్నీ మిక్స్ ఉంటాయి, గట్టుకుంటుంది. ఫైటర్గా 35 ఏళ్ళ కెరీర్, 36 సంవత్సరాల కెరీర్, ఏ షూటింగ్లో అయినా చావు తప్పి బయటపడ్డాను దేవుడా అని దండం పెట్టుకున్న ఒక ఇన్సిడెంట్ ఏమైనా ఉందా? నాకు ఛత్రపతిలో పీటర్ మాస్టర్ ఈ వైజాగ్లో అక్కడ నుంచి ఒక 200 కిలోమీటర్ల సముద్రంలోకి వెళ్ళాము. ఓకే, అక్కడ ఫైట్ ప్రభాస్తే, అక్కడ ఫైట్ ఇటు కెమెరా పెట్టినా కూడా ఏం కనపడకూడదు అనే వాళ్ళు ఏ కాన్సెప్ట్లో ఇంట్రొడక్షన్ సీన్. అక్కడ పీటర్ మాస్టర్ ఫైట్ నా ఎంత చేపలు తిరుగుతూ ఉండి సముద్రంలో మనకు నేడు బ్రహ్మాండం కనపడుతున్నాయి. మన కిందకి అలా దిగితే మన చెయ్యూరు అక్కడ పుట్టుకున్నా కానీ మనకు 100 కిలోమీటర్లు ఫాస్ట్ పోద్దంట అది చేప నీళ్ళల్లో, అంత స్పీడ్ పోద్దంట. ఓకే, అక్కడ కొంచెం బతికి బయటకు వచ్చాను. 10 రోజులు చేసాము అక్కడ. ఇప్పుడు బతికి బయటకు వచ్చాము మనం. అంటే అక్కడ ఏమైనా ప్రమాదం జరగడం కానీ ప్రమాదం ఏంది, ఏం ఫాలింగ్ చూస్తేనే భయం వేస్తుంది. 4 చేపలు తిరుగుతామండి మా బోటు చుట్టూ. అందులో మేము కొడితే మేము వెళ్ళి వాటర్లో పడాలా. ప్రభాస్ గారు కొడితే మేము వాటర్లో పడాలా. ఆ చేపలు చూస్తుంటే మనల్ని పట్టుకుంటే అది 100 కిలోమీటర్ స్పీడ్ వెళ్ళదంటే అది వాళ్ళు చెబుతూనే ఉన్నారు. ఆ పల్లె వాళ్ళు ఉన్నారు అందులో చేపలు పెట్టేవాళ్ళు, సేఫ్టీగా తీసుకెళ్ళాను అది చెప్తానే ఉన్నారు. అది ఇవాళ సాయంత్రం ఇంటికి వెళ్ళామంటే అంటే ఫైటర్లు అక్కడ ఉన్నవాళ్ళం అనుకుంటే ఉన్నాం. ఇవాళ మనం రేపు చేరామంటే చాలా గొప్ప వాళ్ళం రా అంటే ఈ చేపలు చూసి. అంటే ఇక్కడ నాకు డౌట్, షూటింగ్ కోసం వెళ్ళారు, అక్కడ పొజిషన్ చూశారు, చాలా డేంజర్గా ఉంది, మేము చెయ్యము, మా ప్రాణాలకు ప్రమాదం, ఇలా ఎప్పుడు చెప్పరా? అసలు వెనక్కి తిరగకూడదు, వెనక్కి తిరిగితే మనకు మ్యాటర్ లేదు. ఈయన వాటర్ బాంబ్ అప్పుడు మాస్టర్ గారిని బతినాడు, వాటర్ బాంబ్ వేయండి మాస్టర్ కొంచెం వాటర్ బాంబ్ కావాలని ఆయన. తర్వాత ఆయన కూడా చూసి భయపెట్టి వాటర్ బాంబ్ వేసేవాడు ఫస్ట్. ఆ కింద పేలంగిల షాపులన్నీ అవుట్ అవుతాయి కదా, అప్పుడు ఫాలింగ్లు చేస్తున్నాడు. అప్పుడు ఫాలింగ్లు చేస్తాడు, కొడితే వెళ్ళి అట్లు అప్పుడు ఫాలింగ్లు చేస్తాడు. అది ఒకటి బాగా రిస్క్ పడ్డాం. అది 10 రోజులు చేసాం. 10 రోజులు డైరీ ఇలా వెళ్తున్నామా సాయంత్రానికి జారిస్తాం భయ ఒడ్డు జారంగా కాపు ఉంది అక్కడ తొప్పేకంటారు ఫస్ట్ అటెన్షన్కి. అది అక్కడ బాగా ఇదయ్యాము. ఇంకేమైనా ఇన్సిడెంట్స్ ఉన్నాయి? సేమ్ పేట మాస్తే మళ్ళీ యానం దగ్గర సముద్రం పెద్ద బ్రిడ్జి ఉంటుంది అక్కడ, జీసస్ బొమ్మ ఇలా ఉంటుంది ఆ బ్రిడ్జి కట్టుపక్కన. గోపీచంద్ షూటింగ్ పెట్టాం. ఓకే, పైన కొడితే బ్రిడ్జి కింద పడాలా, సముద్రం పోటు వచ్చింది సాయంత్రం పూట. అప్పుడు కూడా టెన్షన్ పడ్డాం, ఇక చేరామరా మంచిగా అక్కడ. ఏ సినిమాది? అది యాక్సిజన్. అది కూడా బ్రిడ్జి దగ్గర ఫైట్, ఆ బ్రిడ్జి పైన ఫైట్. ఆయనకు దాని మీద కొడితే వెళ్ళి దానిలో పడాలా. ఎన్ని ఫీట్స్? ఒక 20 ఫీట్లు ఉంటుంది. రోప్స్ లేవు, ఇంకా రోప్ ఏం లేదు ఇక్కడ. రోప్ కడితే మళ్ళీ అక్కడే ఇదవుతాం. రోపు లేకపోవడమే అక్కడ బెటర్, ఎందుకంటే ఇటో కట్టు వెళ్ళిపోతా చేరుకుంటాం. అంటే చుట్టూ బోట్లు పెట్టారు, ఏం బోట్లు పెట్టినా సాయంత్రానికి నీకు సముద్రం పోటు వచ్చేసింది. ఆ రోజు ఫినిష్ చేయాలి దాన్ని. పొట్టిద్దరు ఫినిష్ గోల్ చేస్తా ఉన్నాడు, ఎక్కువైపోయింది, డేట్స్ ఎక్కువైపోయింది.
ఆ రోజు కూడా టెన్షన్ పడ్డాను నేను. అన్న ఇక్కడ డౌట్ ఏంటంటే ఇందాక చెప్పారు మీరు మోకాలు ఇరిగిపోయింది, మోకాలు ప్రాణాలకు తెగించి షూటింగ్ చేయాలి, చేస్తున్నా. 36 సంవత్సరాల నుంచి ఇదే ఇండస్ట్రీలో ఉన్నారు. అసలు ఏం సంపాదించారు? గట్టిగా దీని మీద గట్టిగా ఫాలో అయితే అవుటా రైట్ అనుకుంటే మాత్రం వాడు సెటిల్ అయిపోతాడు అన్న. ఒక ఫైటర్గా అవుటా రైట్ అనుకుని వాడు ఎంటర్ అయితే, డేర్ చేసి ఎంటర్ అయినాడు, బతుకుతాడు, ఏదైతే అదైంది బతుకుతాడు. బట్ నాలాంటి నేను తక్కువ మందికి ఉంటుంది కదా. ఉంటారు ఇంకా ఉండారు మహానుభావులు చాలా మంది ఉన్నారు. అలా 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 సెటిల్ అయ్యి డేర్ చేసుకొని ఉన్నవాడు బతికిపోతాడు, ఎక్కడైనా బతుకుతాడు. నేను పైన పట్టేసుకొని వచ్చాను. వీళ్ళే అంతా ఈ మహానుభావులు, మా నాగబాబు గారు వీళ్ళు కొంచెం హెల్ప్ చేసింది కదా. అలాగా పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కొంచెం హెల్ప్ చేస్తేనే ఈ హెల్పింగ్ మన డేర్ అంటే వెనక్కి తిరిగితే ఏం లేదు బా అది డేర్ చేస్తే బతుకుపోతాం. డేర్ చేసి కదా వర్క్ నేర్చుకొని ఉంటే మాత్రం ఎక్కడైనా ఏ దేశంలో ఏ స్టేట్లో అయినా బతికిపోతాం. ఓకే, అంటే ఇప్పుడు ఒక ఫైటర్గా మీకు రోజుకి ఎంత రెమ్యూనరేషన్ ఇస్తున్నారు? రెమ్యూనరేషన్ అంటే ఇప్పుడు ఇక్కడ వచ్చి 4,000 ఇస్తారండి. మనం రోప్ స్టార్ట్ చేస్తే దానికి ఒక 2,000 3,000 వేస్తారు. అంటే బండి స్కిడ్ అయితే 30,000 వేస్తారు. బ్రేక్ ఒకటి ఉంటుంది అవన్నీ. సో ఓవరాల్గా అయితే యావరేజ్ రోజుకి ఒక 5,000 వస్తుంది. 5,000 వస్తాయి. ఎన్ని రోజులు ఉంటుంది నెలలో వరకు? నెల అంటే ఒక్కొక్క నెలంతా ఉండదు. ఒక్కొక్క నెలంతా 3 రోజులు 4 రోజులు దొరుకుద్ది. ఒక్కొక్క నెలంతా 10 రోజులు దొరుకుద్ది. ఒక నెలంతా దొరకవచ్చు, చెప్పలేం. ఇది ఒక లాటరీ లాగా ఉంటుంది. ఒక నెలంతా దొరకవచ్చు, ఒక నెల 3 రోజులు దొరకవచ్చు, 4 రోజులు దొరకవచ్చు, లేదా 10 రోజులు దొరకవచ్చు. ఒక నెల చోట్లకి బండ పెట్టేస్తుంది. ఈ ఫైటర్ల కష్టాలు ఇలా ఉంటాయి. అది వెనక ముందు అడ్జస్ట్మెంట్ చేసుకొని బతకడమే. అన్నా ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్ గురించి కాస్త తెలుసుకొని మీతో మాట్లాడాలని చెప్పి ఇప్పుడు మాట్లాడుతున్నాను. కొంచెం మరీ పర్సనల్గా వస్తాను. రామకృష్ణ ఉదయం నుంచి రాత్రి వరకు గుడ్డు కష్టపడినట్టు కష్టపడతాడు. ఎక్కడ నేను చెయ్యను, నా వల్ల కాదు అనే మాట చెప్పడు. ఎంతైతే సంపాదిస్తాడో అంతా తీసుకెళ్ళి ఇంట్లో ఇస్తాడు. ప్రతిరోజు రాత్రి ఒక క్వార్టర్ ముందు 2 చపాతీలు, అంతే. తన డే అయిపోయింది. కష్టపడడం, వచ్చిన డబ్బులు ఇంట్లో ఇవ్వడం, తనకు కావాల్సిన తాగడం, మళ్ళీ రేపు ఉదయం షూటింగ్కి వెళ్ళిపోవడం. అసలు ఎంత డబ్బులు సంపాదిస్తున్నాను, ఎంత వస్తుంది, వీటితో ఏం చెయ్యాలి, ఈ మనీ రొటేషన్ అసలు లెక్క కూడా మీకేం తెలియదు. నేను ఆవిడని అడగను. నాకు అంత లోతులో అంత లోతులకు కూడా వెళ్ళను. ఎందుకంటే నన్నే ఇంకా ఆవిడ నాకంటే ఇంకా జాగ్రత్తగా ఉంటుంది ఆవిడ. ఈ రూపాయిని ఎన్ని కూడబెట్టి సిట్టి వేసుకొని ఇల్లు కొన్నాను హైదరాబాద్లో. ఏది కీర్తిలో ఒక ఫ్లాట్ కొనుక్కున్నాను. ఎక్కడ? అది హైదరాబాద్, అమీర్పేట సారథి స్టూడియో పక్కన. ఓ సూపర్, మంచి మెట్రో బ్యాక్ సైడ్. ఇంత కష్టపడి పెట్టి పాపం నాకంటే నాకు చేదోడుగా వాదోడుగా ఆవిడ కూడా అపోలో దగ్గర నేను కూడా బిజినెస్ పెడతానని ఆవిడ బండి పెట్టింది. ఇప్పుడు నేపాలి వాళ్ళని పెట్టుకొని ఆ ఫిష్, చికెన్ ఫ్రై ఇటువంటి పెట్టుకొని ఆమె చైర్ వేసుకొని కూర్చొని వాళ్ళు నైట్ 10 దాకా కష్టపడేది పాపం. అలాగా నాకు బాగా చేదోడుగా వాదోడుగా ఆవిడ కూడా 10 రూపాయలు ఇద్దరం కలిసి 10 రూపాయలు సంపాదించుకొని పైన బట్ట వేసుకొని హైదరాబాద్కి వచ్చాం కదా. అట్లాగే ఇద్దరం కలిసి ఆ ఇల్లు ఒకటి కొనుక్కున్నాం. సూపర్. తర్వాత పిల్లల్ని చదివించి అమ్మాయి మ్యారేజ్ అయితే ఒకటి చేశాను. ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ. ఆయన ఏదో అడిగింది ఇచ్చేసాము. ఓకే. ఆయన మరి ఎంప్లాయీ కదా, ఏదో అడుగుతాడు. కానీ ఇక్కడ కూడా నాకు విషయం తెలిసింది, గవర్నమెంట్ ఎంప్లాయీకే ఇస్తాను అన్నారంట మీరు. అవును. ఎందుకు? సరే నాలా కష్టపడకూడదు అని మన పిల్లలు కూడా. ఓకే. మనలా కష్టపడితే ఇంకా ఏముంది, మనకి వాళ్ళకి తేడా ఏముంది? ఒక స్థిరమైన జీవితం ఉండాలి. మనకి వాళ్ళకి తేడా ఏముంది, నేను ఎందుకు ఇంకా అనేది పిల్లలన్నా ఏదైనా సేవ్ చేద్దాం ఎందుకో నాకు మైండ్లో అలా కలిగింది. గవర్నమెంట్ ఎంప్లాయీగా తను మా నాన్నగారు తీసుకొచ్చాడు. అరే మంచి కుటుంబం, గవర్నమెంట్ ఎంప్లాయీ తను ఏమడుగుతాడో మరి నువ్వేం చేస్తావో నాకైతే తెలియదు అంటేను సర్లే అని కూర్చోబెడితే తను ఏదో అడిగాడు. తను అడిగితే వాళ్ళకి అప్పుడు నాకు చేతిలో ఉంది, తను అడిగింది చేతిలో ఉంది. ఒక సిటీ వేసి పెట్టాను రసనగిర. ఓకే. ఒక 5 లక్షలు 5 లక్షల సీట్ ఒకటి వేసాను.
తనకి ఇచ్చి చేసాం. తను హ్యాపీ, ఇవాళ మంచి రాయల్టీగా ఉంది. అమ్మాయి వచ్చి చోటగా నాయుడు కూడా వాళ్ళ వైఫ్ దగ్గర ఇది నేర్చుకుంది, బ్యూటీ పార్లర్. ఓకే. అప్పుడు మేము పిలుపు నగర్లోనే ఉన్నాం. చదువుకుంటూ ఈ అమ్మాయి ఖాళీ టైంలో వెళ్తూ ఉండేది అక్కడ. చాలా మేడం గారి దగ్గర నేర్చుకుంది, మంచిగా ఆవిడ కూడా మంచిగా నేర్పించింది. ఈవిడ అప్పుడు డిగ్రీ చదువుతూ ఉంది పాప. ఇప్పుడు ఒంగోలులో పెట్టుకున్నారు, షాప్ పెట్టుకుంది. నేను వద్దను, ఆయన వద్దంటాడు మా అల్లుడు గడ. వద్దు, ఎన్ని నాకు వచ్చేది చాలు, 80,000 వస్తాయని. వద్దు చాలు, మనకి సొంత ఇల్లు కిరాయిలు వస్తాయి అంటే, లేదు నువ్వు సంపాదిస్తున్నావు కదా. నేను కూడా సేదుడు, మా మమ్మీ కష్టపడుతున్నాయి కదా, మా డాడీ ఇలా ఇట్లా ఉన్నాను, నేను కష్టపడుతున్నా. ఆవిడ కూడా షాప్ ఒకటి పెట్టుకున్నాను. అవును, కరెక్ట్. అది ఒక స్త్రీ ఎప్పుడు కూడా కాళ్ళ మీద తను నిలబడాలి. షాప్ పెట్టుకుంది, బాగానే ఉండాలి వాళ్ళు.